ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రావ్య విషయంలో మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. మా దగ్గర సొల్యూషన్ లేదురా. నీ దగ్గరుంటే చెప్పు. నువ్వు ఏం చేసి నీ చెల్లిని అత్తారింటికి పంపిస్తావో నీకంటూ ఓ క్లారిటీ ఉంటే చెప్పు. వాడేం చెప్తాడు నాన్న? వాడికి వాడి భార్య మీదున్న ప్రేమ వాడి చెల్లెల మీద లేదు కదా. శ్రావ్య జీవితం ఏమైపోతే వాడికెందుకు? శ్రావ్య నీకే కాదక్క, నాకు చెల్లెలే. తన జీవితాన్ని నిలబెట్టాలని, కాపురానికి పంపించాలని నాకు మాత్రం ఉండదా? ఉంటే ఈ 2 రోజులు ఏం చేసావురా? తను ఇంటి నుంచి వెళ్లిపోయిందని వెతికి మరీ వెనక్కి తీసుకొచ్చిన వాడివి. పెళ్ళైన 2 రోజులకే తిరిగి పుట్టింటికి చేరినా నీ చెల్లెల్నేం చేసావురా? చెప్పు, ఏం చేసావు? ఏం చేయకుండా ఎలా ఉంటారు నాన్నమ్మా? ఏదో ఒకటి చేసి శ్రావ్య జీవితాన్ని నిలబెడతాను. ఏదో ఒకటంటే ఏం చేస్తావు? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పటికిప్పుడంటే నేనేం చెప్పలేను నాన్న. నాకు కొంచెం టైం కావాలి. అప్పటి వరకు దయచేసి మీరు అహల్యని ఏమీ అనొద్దు. తనకే పాపం తెలీదు. ఎంత టైం కావాలరా నీకు? ఎన్ని రోజులకి శ్రావ్యని తన అత్తింటికి పంపిస్తావు? వారమా, నెల, లేక సంవత్సరమా? ఎప్పుడ్రా చెప్పు. నాకు తెలియదు నాన్నమ్మా, కానీ నేను చేస్తానన్నది ఖచ్చితంగా చేసి తీరుతాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. వాట్? ఏంటి బేబీ నువ్వు చెప్పేది? వాడు మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొచ్చాడా? అవును మమ్మీ, నేను భయపడిందంతా జరిగింది. అహల్య మళ్ళీ తిరిగొచ్చింది. అంటే గౌతమ్కి చెల్లెల కంటే అహల్యనే ఎక్కువైందన్నమాట. అవునన్నయ్య, దాన్ని వెతుక్కుని మరీ వెనక్కి తీసుకొచ్చాడు.